బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల పైన చూసుకుంటే 9,050 రూపాయలు తగ్గి 1,51,530కి చేరింది 24 క్యారెట్ల బంగారు ధర. ఇక 10 గ్రాముల పైన 8,300 తగ్గి 1,38,900కు చేరింది 22 క్యారెట్ల బంగారం ధర. ఇక కిలో వెండి పైన చూసుకుంటే 20,000 తగ్గి 3 లక్షలకు వెండి ధర చేరిపోయింది. ఇక ప్రస్తుతం అయితే భారీ స్థాయిలో ఇటు బంగారు మరియు వెండి ధర పడిపోయిందని చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, 4 రోజులుగా చూసుకుంటే గనక అంటే తారా స్థాయిలో ఉన్న బంగారు మరియు వెండి ధర ఒక్కసారిగా భారీగా తగ్గుతూ వస్తుంది. అసలు ప్రధాన కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా గత వారం రోజులుగా బంగారం ఇటు వెండి మొత్తం కూడా తగ్గుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రభావం అయితే ఉంది కాబట్టి తగ్గుకుంటా వస్తుంది. ప్రస్తుతం ఈ రోజు ముఖ్యంగా ఏదైతే బంగారం 24 క్యారెట్ల బంగారం దాదాపు 1,51,530కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 1,38,900కి చేరింది. దాదాపు ఈ రేట్లన్నీ దాదాపు గతంలో ఏదైతే పాత రేట్లు ఉన్నాయో ఇంకా దగ్గరగా వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం 1,30,000, 1,34,000 ఉండేది. ఒక్కసారిగా పెరిగి అలాగే సిల్వర్ కూడా 1,20,000 అంటే ఒక కేజీ సిల్వర్ 1,20,000, 1,30,000 ఉన్న పరిస్థితులు ఉండే ఒక్కసారిగా 4 లక్షలు చేరినటువంటి సిల్వర్ కూడా ప్రస్తుతం ఏదైతే 2 లక్షల చిల్లరగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉంది. దాదాపు 20,000 ఈ రోజు తగ్గింది సిల్వర్. ముఖ్యంగా ఈ తగ్గింపుకు కారణం దాదాపు అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలపడడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. డాలర్ రోజు రోజుకి బలపడతా ఉంది కాబట్టి రేట్లు ఇటు తగ్గుతా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ అంతా కూడా డాలర్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. దీనికి సంబంధించిన పెట్టుబడులు ఏదైతే గోల్డ్ గానీ సిల్వర్ గానీ దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా అందరూ కూడా ఇటు డాలర్ వైపు మొగ్గు చూపడం అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగానే ఇప్పుడు రేట్లు తగ్గుతున్నాయని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకి అంటే మధ్యతరగతి ప్రజలకి ముఖ్యంగా ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. అంటే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇంకా తగ్గుతుందని అతి ఆశకు పోతే మళ్ళీ ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి ఇప్పుడు ఈ రేట్లు గనక ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ రేట్లలో కొనుక్కునే అవకాశం అయితే పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర పడుతున్న నేపథ్యంలో చూసుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఏమన్నా ఉందంటారా? డెఫినెట్ గా తగ్గే అంటే ఇప్పుడు ఏదైతే పాత రేట్లు ఉన్నాయో అక్కడి వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇంకా తగ్గడం అంటూ ఉండకపోవచ్చు. మేబీ ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ రేట్లు అంతర్జాతీయంగా ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రేట్ల పైన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే 1,35,000, 1,40,000కు వచ్చి అక్కడే స్థిరంగా ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఒడిదుడుకులు గనక కింద మీద అవుతే గనక దాదాపు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న రేట్లు ఏవైతే ఈ రోజు ఉన్నటువంటి రేట్లలో బంగారం ఎంత మేర కొనుక్కుంటే అంత మంచిదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇంకా తగ్గుతుందని అతి ఆశకు పోతే ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు లాభాల్లో అటు నష్టాల్లో కొనసాగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ డాలర్ కు సంబంధించి పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. డాలరు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ బంగారం తగ్గుతుంది. ఒక డాలర్లో ఇన్వెస్టర్లు కనుక తగ్గితే మళ్ళీ బంగారం పెరిగే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడున్న రేట్లలో మాత్రం తెలుగు ప్రజలు ఇటు భారతదేశ ప్రజలు బంగారం కొనుక్కోవచ్చు అని అయితే నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అమూల్య, అంటే ఇప్పుడు కనుక ఈ ధరల పతనం చూసుకుంటే ఇది మార్కెట్ పైన ఎంత మేరకు ప్రభావం పడుతుంది అంటారు? అంటే డెఫినెట్ గా ఇది అంతర్జాతీయ మార్కెట్ కి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం అయితే ఏదైతే సిల్వర్ ఉందో సిల్వర్ కి సంబంధించి దాదాపు 2,66,000కు చూపిస్తా ఉంది. అంటే అంతర్జాతీయ మార్కెట్ లో 4 లక్షలకు పైన పోయినటువంటి సిల్వర్ ప్రస్తుతం ఇప్పుడు 2,66,000 చూపించడం, అలాగే మార్కెట్ విలువ కంటే కూడా ప్రస్తుతం ఒక్కసారిగా ఈ మార్కెట్ లో ఒడిదుడుకులు దాంతో పాటుగా ఏదైతే కొన్ని ఈ ఆంక్షలు అంటే దేశాల పైన ఆంక్షలు ఇరాక్ కావచ్చు, అమెరికా, ఇరాన్ కావచ్చు, కొన్ని ఈ యుద్ధ వాతావరణాలు, ట్రంప్ ఏదైతే కొన్ని నిర్ణయాల వల్ల అంటే మార్కెట్ ఒడిదుడుకులు, కొన్ని పెట్టుబడులు రాకపోవడం, కొంతమంది ఇన్వెస్టర్లు భయపడడం, ఇవన్నీ కూడా అంటే మొత్తం
అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల మేరకే ఇక్కడ భారతదేశంలో అయినా వేరే దేశాల్లో అయినా ఈ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ లో కూడా అంటే నిర్దిష్టంగా పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే రేటు మనం ఒకవేళ ఒక పెట్టుబడి పెట్టాలంటే గోల్డ్ పైన పెట్టాలా, సిల్వర్ పైన పెట్టాలా అనే ఒక భయంలో ప్రస్తుతం అయితే ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే గోల్డ్ పైన పెడితే ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం అయితే గోల్డ్ మరి తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గితే ఇన్వెస్టర్లకు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ పెరిగితే లాభపడతారు కానీ ఎంత మేరకు అవి పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక క్లారిటీ లేదు. సో ఈ నేపథ్యంలోనే దేనిపైన ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. పెట్టుబడులు కూడా రావట్లేరంటూ కూడా నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అమూల్య, ముఖ్యంగా ఇవన్నీ కూడా గత వారం రోజుల నుంచి ఇంకొక వారం రోజులు కూడా ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 2 వారాలు అట్లాగే స్టెబుల్ గా ఉంటే మాత్రం ఒక మార్కెట్ లో ఒక నిర్ణీత రేట్లు అయితే ఉండబోతా ఉన్నాయి. ఈ నిర్ణీత రేట్లు ఉండాలంటే మార్కెట్ లో ఒడిదొడుకులు లేకుండా ఈ మార్కెట్ అనేది సవాలుగా సాగితే ఒడిదొడుకులు లేకుండా ముఖ్యంగా ఈ రేట్లు అనేవి ఇలాగే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే బంగారం మరియు వెండి ధరలు తారస్థాయిలో ఉండాల్సినవన్నీ కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయనే చెప్పాలి. ఇక గత 4 రోజుల నుంచి చూసుకున్నా కూడా భారీగా ఇటు బంగారు మరియు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ ఒకసారి చూసుకుంటే 10 గ్రాముల పైన 9,050 రూపాయలు తగ్గి 1,51,530కి చేరింది 24 క్యారెట్ల బంగారం ధర. ఇక 10 గ్రాముల పైన ఇటు 8,300 తగ్గి ఇటు 1,38,900కు చేరింది 22 క్యారెట్ల బంగారం ధర. ఇక్కడ బంగారమే కాకుండా వెండి గురించి చూసుకున్న కిలో వెండి పైన 20,000 తగ్గి 3 లక్షలకు ఇటు వెండి ధర పెరిగిందనే చెప్పాలి. తారాస్థాయిలో ఇటు బంగారం మాత్రమే కాదు వెండి కూడా భారీగా 20,000 అయితే తగ్గి మొత్తం 3 లక్షలకు చేరుకుంది. ఇక ప్రస్తుతం దీనికి చూసుకుంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ముఖ్య కారణం అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి డాలర్ బలపడడం కూడా ఇంకొక ముఖ్య కారణమే. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా బంగారు మరియు వెండి కొనుగోలు చేయడానికి సరైన సమయం అంటూ కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు మరియు పండగలు రానున్న నేపథ్యంలో అయితే ఇటు ఖచ్చితంగా కూడా మేబీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతం ప్రైజెస్ తగ్గిన నేపథ్యంలో ఇప్పుడే కొనుక్కుంటే కనుక మంచిది అంటూ కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టర్లు తగ్గితే మళ్ళీ ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది సరైన సమయం అంటూ తెలుపుతూ ఉన్నారు.